హలో అందరికీ. ఇక్కడ చూసారా నేను 3 బేసెస్ చూపిస్తున్నాను. అంటే ప్రతి ఒక్కటి 5 ఇంచ్ టిన్‌లో బేక్ చేసుకున్నాను. హాఫ్ కేజీ అంటే 250 గ్రామ్స్ స్పాంజ్ వస్తదనమాట. సో, మొత్తం స్పాంజ్ అంతా కలిపి 750 గ్రామ్స్. మళ్ళీ ఫైనలైజింగ్ తర్వాత టోటల్ దాని వెయిట్ ఎంతొస్తుంది? ఎగ్జాక్ట్‌లీ డబుల్ వస్తుందనమాట. అదేనండి 1½ కేజీ టాల్ కేక్ అనమాట. మీరు ఎప్పుడైనా చూసారా ఎంత టాల్ కేక్? ఫిల్లింగ్ లాంటిది ఏమీ చూపించలేదు నేను. జస్ట్ మనం కట్ చేసుకున్న స్పాంజెస్ 4 లేయర్స్ కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేస్తూ క్రమ్ కోటింగ్ చేయాలి. క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో సెట్ చేయాలి. ఓకేనా. మీరు సెంటర్లో ఒక డబల్ గుచ్చండి. చూసారా షేక్ అవుతుంది. సో, అలా షేక్ కాకూడదు అంటే మనం జాగ్రత్తగా తిప్పాలన్నమాట. ఎక్కువ ఫోర్స్ పెట్టి తిప్పేసామనుకోండి పడిపోద్ది. సో, ఫినిషింగ్ చూపిస్తున్నాను. మీరు చూస్తే ఎక్కడ ఒక సైడ్ బల్జ్గా కానీ ఎలా అనీవెన్గా లేదండి. పైనుంచి కింద వరకు ఈవెన్గా ఉంది కేక్. ఇది వచ్చేసి రెఫరెన్స్ పిక్చర్ వచ్చింది. ఫ్యూజన్ ఆఫ్ 2 కేక్స్ అనమాట. అంటే ఒకటి బీటీఎస్ ఉంది. ఇంకొకటేమో వాళ్ళు చూసి సినిమా థీమ్ అదేనండి. తనకు ప్రైమ్ అంటే ఇష్టం అంట. సో, వాళ్ళు ఆ రెఫరెన్స్ పిక్చర్ పంపించి దానికి తగ్గట్టుగా చేయమన్నారు. సో, రెఫరెన్స్ పిక్లో ఎలా ఉందో నేను ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం లేయర్స్ ప్లేస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లేస్ చేయాలి. ఎలా పడితే అలా ప్లేస్ చేశారంటే మాత్రం కేక్ హైట్ ఎక్కువ కాబట్టి సరిగ్గా రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చేసి నాన్ ఎడిబుల్ ఫోటో షీట్స్ అండి. వెనకాల ప్లాస్టర్ వేసేసాను. కింద టూత్పిక్ పెట్టి కేక్ మీద ప్లేస్ చేశాను. ఈ కేక్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫైనల్ పిక్ ఇదే. వెయిట్ 1½ కేజీ.